ఒక్కటి టొమాటో గురించి చెప్పండి, టొమాటో వీడియో చేయండి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఒక్కో చెట్టుకు 10 కిలోల టమోటాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి? ప్రతి కాయ అసలు షైనింగ్ గాని, కలరు, గట్టిదనం కూడా బాగా ఉంది. ఇప్పుడు వరకు తెంపింది అయితే 1000 కేజీల టమోటాలు, 50 క్రేట్స్, ఒక్కొక్కటి 20 కిలోల బాక్స్. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఈ రోజు అంటే మనం ఎప్పటి నుంచో అందరూ మనల్ని టమాటా వీడియో చేయండి మేడం, ఒక్కటి టమాటో గురించి చెప్పండి, టమాటో వీడియో చేయండి అని చాలా మంది అడుగుతా ఉన్నారు. అందులో భాగంగా మీకు మొన్నటి వరకు నేను టొమాటో గురించి వీడియో చేస్తున్నాం కదా, ఆ తోటలో అక్కడ ఉన్నాం. అప్పట్లో నేను ఇట్లా నిల్చుంటే ఇంత హైట్ ఉన్నాయి టొమాటో చెట్లు. ఇప్పుడు అసలు బరువుకి అవి భరించలేక ఆగలేక ఇట్లా కింద పడిపోయినాయి. ఒక్కో చెట్టుకు 10 కిలోల టమోటాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా అండి? ఎందుకంటే మనం వేసింది జస్ట్ 500 టొమాటో మొక్కలు మాత్రమే మనం నాటడం జరిగింది. 500 టొమాటో మొక్కలు నాటితే మనకి ఇప్పటి వరకు అండి మేము తెంపింది జస్ట్ 50 బాక్సులు మాత్రమే తెంపినాం. 50 బాక్సులు అంటే 1 టన్ను, 1000 కేజీలు తెంపాం. అంటే సగటున యావరేజ్ గా ఒక చెట్టుకు 2 కిలోలు మాత్రమే తెంపి ఉన్నాం. ఇంకా చెట్టు మీద మీకు 6 నుంచి 8 కిలోల టమోటా ఒక్కొక్క దానికి ఇంకా ఉన్నాయి. అంటే మనకు యావరేజ్ గా 5 టన్నుల టొమాటో మనకు దిగుబడి 500 మొక్కల నుంచే వస్తుంది. అంటే ఎంత ఏంటి అంటే మీరు చూస్తే ఒక్కొక్క కాయ కూడా, ప్రతి కాయ అసలు షైనింగ్ గాని, కలరు, గట్టిదనం కూడా బాగా ఉంది. ఎందుకంటే మనం మట్టి ద్రావణం కూడా స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి గట్టిదనం అన్నది వచ్చింది. ఇప్పుడు మనం ఈ తోట గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు దీంట్లో మేము యాప్ కోసం అని, తర్వాత కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ కి అలా మేము హార్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఇంకా దీంట్లో ఇప్పుడు వరకు తెంపింది అయితే 1000 కేజీల టమోటాలు, 50 క్రేట్స్, ఒక్కొక్కటి 20 కిలోల బాక్స్, అలాంటివి 50 బాక్సులు హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే ఇంకా మీకు 6 నుంచి 8 కిలోలు సగటున ఒక మొక్కకి అన్నది మనకు టొమాటో కాయలు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటిది, మనం దీనికి ఏమేం వాడినాం, ఏంటిది, ఎట్లా సాగు చేశాము, సాగు పద్ధతుల గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. నేను ఆ వీడియోస్ లో చెప్పినా గానీ ఇంకా క్లియర్ గా ఒక్కొక్క దాని గురించి చెప్పండి అని అడిగినప్పుడు ఏంటిది అంటే, మనం ఫస్ట్ మొదటిగా అండి బెడ్ ప్రిపరేషన్, ఇంతకు ముందు వీడియోలలో బెడ్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి అన్న వీడియోస్ మనం పెట్టుకోవడం జరిగింది. దాంట్లో డ్రిప్ పైపు మనము 2.5 to 3 feet వెడల్పు గల బెడ్ తయారు చేసుకుంటే దాంట్లో 2 డ్రిప్ పైపు లైన్లు వేసుకోవడం జరిగింది. అందులో కూడా ఏంటి, సేంద్రియ పదార్థం, బాగా మగ్గినటువంటి పశువుల ఎరువు గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. ఇప్పుడు అందరు ఘనజీవామృతం అది ఉంటుంది, బట్ వాటిని కూడా మనం ఏం చేస్తామంటే బయో ఫర్టిలైజర్స్ వాటికి ఇనాక్యులేట్ చేసి, బయో ఫర్టిలైజర్స్ ప్లస్ దాంట్లో చార్కోల్, బయోచార్ అన్నది కూడా, చార్కోల్ పౌడర్ ను కూడా దానికి బాగా పట్టించేసి ఆ ఎరువును మనం బెడ్ మీద వేసుకొని కలుపుకొని, బెడ్లలో మట్టిని కలిపేసుకొని డ్రిప్ పైప్ వేసుకొని షీట్ వేసుకోవడం జరుగుతుంది. ఇది మొదటిది. షీట్ వేసుకున్న తర్వాత నర్సరీ, మనమే నర్సరీ పెంచుకుంటే చాలా మంచిది. మొదటిగా సీడ్ ట్రీట్మెంట్ చేసి, మన దగ్గర నర్సరీ రెడీగా లేకపోతే బయట నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళు ఏంటి అంటే ఫుల్ ఫంగిసైడ్స్ తో దాన్ని తడిపేసి ఉంటారు, కెమికల్ ఫంగిసైడ్స్ తోటి. అప్పుడు ఏం చేసుకోవాలి, మనం ప్లాంట్ అన్నది మనము బీజామృతంతో కానీ, బీజామృతం చేసుకున్న వాళ్ళు అవైలబుల్ గా ఉన్న వాళ్ళు బీజామృతంతో వేరు శుద్ధి చేసుకోవాలి. లేదు మనకు బీజామృతం లేదు, అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ట్రైకోడెర్మా సూడోమోనస్, ఏంటిదండి ట్రైకోడెర్మా సూడోమోనస్ ని, అంటే ఇప్పుడు మనం పెట్టుకునే మొక్కలు 10 లీటర్ల నీళ్ళల్లో మనం 100 నుంచి 150 ml ట్రైకోడెర్మా, 100 ml సూడోమోనస్, ఈ రెండిటిని ఆ నీళ్ళల్లో కలిపేసి ఈ యొక్క మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కల్ని, వేర్లని అందులో ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంచి తర్వాత మనం నాటు వేసుకోవడం జరుగుతుంది. అది మనము మొక్క వేర్లు యొక్క సీడ్ ట్రీట్మెంట్ అంటాం కదా, ఇక్కడేమో మొక్కను ట్రీట్మెంట్ చేసుకుంటాం వీటితోటి. ఎందుకు ట్రైకోడెర్మా సూడోమోనస్ తోటి, ఎందుకు అంటే ట్రైకోడెర్మా అన్నది ఏం చేస్తుందంటే బ్యాడ్ ఫంగస్, అంటే చెడు ఫంగస్, అంటే ఫంగస్ అంటే శిలీంద్ర నాశిని. ఇది ఈ ట్రైకోడెర్మా అన్నది కూడా శిలీంద్రమే, అది మంచి శిలీంద్రం, ట్రైకోడెర్మా విరిడి మనం వాడతాం. ఆ ట్రైకోడెర్మా విరిడి ఏం చేస్తుందంటే చెడు కలిగించేటువంటి శిలీంధ్రాలని, బ్యాక్టీరియాలను, వాటిని అది చంపేస్తుంది.
ప్లస్ అలాంటివి వేరు దగ్గర వృద్ధి చెందకుండా అది హెల్ప్ చేస్తుంది. అప్పుడు మనం ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ దాంట్లో ఆ మొక్కల వేర్లను కొద్దిసేపు ఉంచి నాటినట్లయితే ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడి అన్నది ఆ మొక్కలకి పట్టేసుకొని అది మొక్క వేర్లతో పాటు గ్రో అయ్యి ఆ రెండు మొక్క వేర్లు తర్వాత ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రము రెండు సింబయాటిక్ రిలేషన్ లో అంటే రెండు పరస్పరంగా హెల్ప్ చేసుకుంటూ గ్రో అవుతాయి. సో దానికోసం మనము ట్రీట్మెంట్ చేసుకుంటాం మొక్క నాటేటప్పుడు. వేర్లను నాటిన తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి, నీళ్లు మాత్రం అండి ఆరుతడి లాగానే ఇచ్చుకోవాలి, బాగా ఫుల్ గా పెట్టేయకూడదు, ఆరుతడి లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన మనం ఒక 3 రోజులు నాటుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే స్ప్రేస్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇవి ఆల్రెడీ నర్సరీలో ఉండి వచ్చినవి మనం ఒక్కసారిగా మొక్కలు బయటకు తెచ్చి నాటినప్పుడు ఏమైతుందంటే ఆ పురుగులు కీటకాలు అవి ఇవి వచ్చి దీని మీద ఫైట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేసుకుంటామంటే మొదటిగా మనం మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటామండి. మట్టి దాంతో పాటు ఆముదము ఉన్న వాళ్ళైతే ఫస్ట్ వేసుకొని చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఎండిన మట్టిలో ఆముదం, అది సివిఆర్ పద్ధతి గురించి మీరు వీడియో చూడొచ్చు. మట్టి, ఆముదము, మొలకలు ఈ 3 కలిపి మనము స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. అది మొదటి స్ప్రే. మట్టి ఎందుకు చేసుకుంటామంటే వేరే పురుగులు అవి మిడతలు వచ్చి దాని ఆకులు అవి ఇవి తినకుండా, మట్టి ఉంటే అవి తినలేవు. ప్లస్ లోపటి మట్టిలో ఉన్న పోషకాల ద్వారా మొక్క బాగా హెల్దీగా గ్రో అవుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం మొదటి స్ప్రే మట్టి ద్రావణంతో చేసుకుంటాం. తర్వాత రెండో స్ప్రే ఒక 6 లేక 7 రోజులకి, ఒక వారంకి మళ్ళీ మనం రెండో స్ప్రే చేసుకుంటాం. అప్పుడు మనం ఏం స్ప్రే చేసుకుంటాం అంటే బయోపెస్టిసైడ్స్, బవేరియా బాసియానా, వర్టిసిలియము, మెటారైజియము అనే ఈ 3 యొక్క మంచి బయో పెస్ట్ను చంపేటువంటి శిలీంధ్రాలు ఇవి. ఓకే, మన పురుగుని గాని రసం పీల్చే పురుగుల్ని వాటిని రాకుండా చేసేటువంటి శిలీంధ్రాలు ఇవి ఫంగస్లు. వీటిని పెస్ట్ను అంటే ఆ పురుగుల్ని చంపుతాయి కాబట్టి బయో పెస్టిసైడ్స్ అంటాం. బయో అని ఎందుకంటామంటే ఇవి జీవంతో ఉన్నటువంటి ఫంగస్లు కాబట్టి వీటిని చేసుకుంటాం. దీని కాంబినేషన్ తో NSKE నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అది కూడా దీంట్లో కలుపుకుంటాం. 1 లీటర్కి 5 ml NSKE, 1 లీటర్కి 5 ml ఈ యొక్క బయో పెస్టిసైడ్ BVM అది 5 ml. తర్వాత 1 లీటర్కి 10 ml చొప్పున మనం బయో ఎంజైమ్స్ అన్నవి కూడా ఇందులో వాటర్ లో కలుపుకొని అది స్ప్రే ఇస్తాం. అది సెకండ్ స్ప్రే అండి. తర్వాత అప్పుడు ఆ సెకండ్ స్ప్రే ఇచ్చే ముందే మనము అది డ్రిప్ది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఇది రెండో స్ప్రే అయిపోతుంది. ఈ స్ప్రే ద్వారా ఏమైతుందంటే ఈ పురుగులు ఏమన్నా వచ్చి గుడ్లు పెట్టినా అట్లా ఇట్లా ఉన్నా వాటిని NSKE ద్వారా చనిపోతుంది. తర్వాత మళ్ళీ ఏదన్నా దోమలు అవి వచ్చి రసం పీల్చడానికి వచ్చినా అవి రాకుండా ఈ యొక్క బయోపెస్టిసైడ్ అనేది ఇందులో ఉన్న 3 శిలీంధ్రాలు పెస్టిసైడ్ గా ఉపయోగపడి కంట్రోల్ చేస్తాయి. తర్వాత రెండు స్ప్రేలు అయిపోయినాయి. మూడో స్ప్రే ఏం చేసుకుంటామంటే ఎక్కువ మనకు టొమాటోకు మచ్చ తెగులు వర్షాకాలంలో అయితే విపరీతంగా వస్తుంది, మచ్చ తెగులు వస్తుంది. తర్వాత మనకు విల్ట్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా మనకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది మనకు లీఫ్ మైనర్ వస్తూ ఉంటుంది. లీఫ్ మైనర్ ని కూడా ఇవి బాగా కంట్రోల్ చేస్తాయి. లీఫ్ మైనర్ అంటే ఈ వేరే పురుగులు వచ్చేసి ఆకుల మీద ఇలా ఇలా పాము చారల్లాగా చేసేసి దాని లోపల ఆకు లేయర్ లోపల గుడ్లు పెడతా ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా మనకి ఏమొస్తుందంటే ఈ ఆకులన్నీ ఉన్నట్టుండి మాడిపోతా ఉంటాయి, కింద నుంచి ఎండిపోతా ఉంటుంది, తెగుళ్ళు వస్తాయి. తెగుళ్ళ నుంచి తట్టుకోవడం కోసం మనం ఏం చేసుకుంటాము అంటే ట్రైకోడెర్మా సూడోమోనాస్ అనేది డ్రిప్ లో ఇస్తాం. మళ్ళీ పైన ఏం స్ప్రే చేసుకుంటామంటే బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ అనేది స్ప్రే చేసుకుంటాం. ఇది మూడో స్ప్రే అవుతుందండి. బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ 1 లీటర్కు 5 ml కలుపుకొని దాంతో పాటు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ యొక్క సీవీడు, హ్యూమిక్, పల్విక్ ఉంటది కదా, ఆ 3 కలిసిన కాంబినేషన్ ఉన్న మంచిదే. అదిను మిక్స్డ్ ఆయిల్ అది చేసుకోవచ్చు. మిక్స్డ్ ఆయిల్ అన్నది 3 ml per లీటర్ చేసుకుంటాము. ఆయిల్లో ఉన్నటువంటి అన్ని రకాలు మనం ఒక 7 రకాల ఆయిల్స్ కలుపుకొని స్ప్రే చేసుకుంటామండి. ఆ ఆయిల్స్ లో ఉన్న పోషకాలు, తర్వాత ఈ యొక్క మనకు ఫంగిసైడ్ ఇది ఏం చేస్తుంది అంటే బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ ఈ యొక్క రోగాలు రాకుండా చూస్తుంది అన్నట్టు, డిసీజెస్ దాని నుంచి కాపాడుతుంది. అది మూడో స్ప్రే అవుతుంది. మూడో స్ప్రే అయిన తర్వాత ఇది చేసుకున్నాం కాబట్టి నాలుగో స్ప్రే మనం ప్రతి దాంట్లో బలానికి కూడా ఇస్తున్నాం, మీరు గుర్తుంచుకోవాలి, బలానికి కూడా ఇస్తున్నాం. నాలుగో స్ప్రే ఇంకప్పుడప్పుడు మనకు పూత స్టార్ట్ అయి పిండి స్టేజ్ లో ఉంటుంది, ఇంకా బలం ఎక్కువ కావాలి దానికి. అప్పుడు మనం నాలుగో స్ప్రే ఏం చేస్తాము అంటే ఈ మట్టి,
లోపటి మట్టి చేస్తామండి. మట్టిను మొలకలు వచ్చేసి గోధుమలు, సోయాబీన్స్ కలుపుకుంటాం. ఆ రెండు, అదొక కిలో ఇదొక కిలో 200 లీటర్ల నీళ్ళకి. తర్వాత ఆముదము కలుపుకుంటాం. తర్వాత వచ్చేసి కుంకుడుకాయను కూడా ఒక 200 లీటర్లకి 1/2 కేజీ కుంకుడుకాయను కూడా రసం చేసుకొని దాన్ని కూడా కలుపుకొని స్ప్రే చేస్తాం. సోయాబీన్స్ 1 కిలో, గోధుమలు 1 కిలో, కుంకుడుకాయ 1/2 కేజీ, ఆముదం 1/2 లీటరు, లోపటి మట్టి. ఇవి చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే ఈ పిందె గట్టిదనం బాగా ఆకుల మీద ఇంకా వేరేటి వచ్చి తినకుండా లోపల మట్టిలో ఉన్న పోషకాలు తీసుకుంటుంది. కుంకుడుకాయ వల్ల ఏం చేస్తుంది అంటే ఇది శిలీంద్రనాశిని, స్పోర్స్ అన్నవి బ్యాక్టీరియా, ఫంగస్ స్పోర్స్ ఆకు మీద లేకుండా చేస్తుంది. ప్లస్ ఇది స్ప్రెడర్ గా కూడా యాక్ట్ అవుతుంది. దాంట్లో ఉన్న పోషకాలు, కుంకుడుకాయలో ఉన్న పోషకాలు కూడా దీనికి వచ్చి పచ్చదనం, గ్రోత్ స్పీడ్ గా పెరుగుతుంది. ఇది తర్వాత నెక్స్ట్ స్ప్రే మళ్ళీ మట్టి ద్రావణం అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే BVM మళ్ళా బయో పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటాం. బయో పెస్టిసైడ్ తో పాటు ఈసారి మనం ఏం చేస్తామంటే ఫిష్ అమినో యాసిడ్ కలుపుకొని స్ప్రే చేసుకుంటాం. ఫిష్ అమినో యాసిడ్ మనం ఒక్కొక్కసారి మట్టి ద్రావణంలో కూడా కలిపి మేము స్ప్రే చేసుకుంటామండి ఫిష్ అమినో యాసిడ్. అప్పుడు కలపలేకుండా ఉంటే ఈ BVM తో పాటు కలుపుకుంటాం. BVM, ఫిష్ అమినో యాసిడ్, మళ్ళీ వచ్చేసి మనకు NSKE, PSKE, SSKE 3 సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిపి స్ప్రే చేసుకుంటాం. ఈ 3 సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిపింది మనం 1 లీటర్ తీసుకోవాలి. 200 లీటర్ల కంటే 5 ml, BVM 5 ml, చేప ద్రావణం 5 ml ఇలా కలుపుకొని స్ప్రే చేసుకుంటాం. ఈ స్ప్రే అయిన తర్వాత మళ్ళీ ఏం చేసుకుంటామంటే మనం నెక్స్ట్ స్ప్రే మళ్ళా బయో ఫంగిసైడ్, మళ్ళీ ఫంగస్ తెగుళ్ళు అవి రాకుండా మళ్ళీ మనం బ్యాసిల్లస్ BS దానితో పాటు మనం బయో ఎంజైమ్ స్ప్రే చేసుకుంటాం. ఈ విధంగా మనము ఒకటి పెస్టిసైడ్, నెక్స్ట్ మధ్యలో మట్టి ద్రావణం, మళ్ళీ ఫంగిసైడ్, ఈ విధంగా మనం మార్చుకుంటూ స్ప్రేలు కంటిన్యూగా చేసుకుంటాం. బలానికి ఇస్తాము, పెస్టిసైడ్ ఉంటుంది, దాంట్లో గ్రోత్ బూస్టర్ గా ఈ యొక్క బయో ఎంజైమ్స్ యాక్ట్ అవుతాయి. ఇందులో ఉన్న పోషకాలు దాంట్లోకి వస్తాయి. ఇది మనం స్ప్రేస్ మన టొమాటోలో స్ప్రేస్ చేసుకునే విధానం. మీకు ఇప్పుడు మనం టొమాటోలో డ్రిప్పులో అంటే మట్టి వేర్లకు ఏం వదులుతాం, బలానికి డ్రిప్పులో ఏమి ఇస్తాం అన్న దాని గురించి ఇప్పుడు ఒక చెప్పుకుందామండి. మనం డ్రిప్పులోకి వచ్చేసి, డ్రిప్ అంటే ఇప్పుడు మనం తోటలో పెట్టిన మొక్క ఎంత లూజ్ గా ఉంటే అంత లూజ్ వరకు వేర్లు ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. మట్టిలో ఉన్న బలాన్ని బట్టి మొక్క ఎదుగుదల ఫాస్ట్ ఉంటుంది. మన మట్టిలో ఏమున్నాయి ఏంటి, దీనికి మొక్క ఫాస్ట్ గా పెరగడం కోసం NPK న్యూట్రియంట్స్ అవసరం. NPK న్యూట్రియంట్స్ తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. మొత్తం 16 రకాల కన్నా ఎక్కువ పోషకాలు ఈ యొక్క మొక్కలకు అవసరం. ఆ పోషకాలన్నీ మనం ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, అవన్నీ ఉన్నాయా లేవా మనకు తెలియదు. సాయిల్ టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. మొక్క ఎదిగేటప్పుడు మీకు ఎక్కువ నైట్రోజన్ కావాలి, ఫాస్ట్ గా గ్రో కావాలి కాబట్టి, తర్వాత పొటాషు, ఫాస్ఫరస్, పూత అంత బాగా రావాలి. దాంతో పాటు జింక్, మెగ్నీషియము కావాలి. దాంతో పాటు ఇది టొమాటో కాబట్టి కాల్షియం అన్నది చాలా ఎక్కువ కావాలండి. గమనించుకోండి, టొమాటోకు కాల్షియం చాలా ఎక్కువ కావాలి. టొమాటోలో మనం డ్రిప్ లో టొమాటోకు మెయిన్ గా అంటే కాల్షియం కావాలి. కాల్షియం ఎందుకు అంటే టొమాటోలో ఎక్కువ విటమిన్ ఏ, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనికి కాల్షియం కావాలి. మీకు ఏంటిది అంటే ఉన్నట్టుండి టొమాటోలు మాగకుండానే పైన చూస్తే ఎటువంటి దోమపోటు ఉండదు, ఏ పురుగు కొట్టినట్టు ఉండదు, ఏమి ఉండదు, మురిగిపోతా ఉంటాయి ఉన్నట్టుండి. అవి పచ్చి టొమాటోలే అసలు మాగకుండా కాకుండానే. అది ఏంటిది అంటే దాన్ని ఏమంటారు అంటే బ్లాసమ్ రాట్ డిసీజ్ అంటారు. ఏమంటారండి? బ్లాసమ్ రాట్ డిసీజ్ అంటే అది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే కాల్షియం తక్కువైతే టొమాటోకి అది వస్తుంది. నాకు తెలియదు అప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అని నేను స్టడీ చేసి చూసి దాని గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు తెలిసింది టొమాటోకి కాల్షియం ఎక్కువ కావాలి. కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ బ్లాటమ్ రాట్ డిసీజ్ వస్తుంది, ఉన్నట్టుండి మురిగిపోతాయి అన్నది తెలుసుకున్నా. అప్పుడు మనం ఏం చేయాలి, ఎవరన్నా ఎవరి తోటలైనా అలా గమనించినట్లయితే వేరే ద్వారా ఇచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది తీసుకోవడానికి, అలాంటప్పుడు వెంటనే స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మనము కాల్షియంను మనం ఎన్ని విధాలుగా ఎట్లా ఇవ్వచ్చు అంటే మేము మొదటగా ఎక్కువగా ఏం చేస్తామంటే నువ్వులు ఉంటాయి కదా, అది నానబెట్టి గ్రైండ్ చేసి దాన్ని డ్రిప్పులో ఇస్తాం, స్ప్రే చేస్తాం. ఇంకా ఎక్కువగా పాలల్లో కూడా ఉంటాయి, బట్ పాలు అవి అందరికీ దొరకవు, కాస్ట్లీ. మంచి పాలు కావాలి అంటే దానికి ఏం చేసుకోవచ్చు అంటే మనం ఎగ్స్ తీసిన కోడిగుడ్డు షెల్ ఉంటది కదా, కోడిగుడ్డు పొట్టు, తెల్లటి కోడిగుడ్డు బయట భాగం, దాన్ని మనం గ్రైండ్ చేసి పౌడర్ చేసి దాన్ని వెనిగర్ లో గానీ లేక సిట్రస్ బయోఎంజైమ్ లో గానీ నిమ్మరసంలో గానీ పెట్టినప్పుడు అది మొత్తం దాంట్లో కలిసిపోతుంది. అప్పుడు దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అలా కాలేదు అన్నప్పుడు చేప ద్రావణం మనం రెగ్యులర్ గా స్ప్రే లేదా డ్రిప్ లో ఇచ్చినప్పుడు చేప ద్రావణంలో కూడా మనకు కాల్షియం అన్నది కొద్ది మోతాదులో ఉంటుంది. అది కూడా కష్టమో కాదు అనుకుంటే ఎగ్ అమినో యాసిడ్ అంటే గుడ్డు
గుడ్డు నిమ్మరసం ద్రావణం అంటారు కదా, అది ఎగ్ అమినో యాసిడ్. దాంట్లో కూడా కాల్షియం, ఆ ఎగ్ మొత్తం వేస్తాం కాబట్టి గుడ్డు మొత్తం కోడిగుడ్డు, దాంట్లో కాల్షియం అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకు ఈ కాల్షియం డెఫిషియన్సీని మనం ఓవర్కమ్ చేయొచ్చు. మళ్ళీ టొమాటో బయో ఎంజైమ్ కూడా మనం వేసుకోవచ్చు. టొమాటో బయో ఎంజైమ్ మనం ముందు పంట నుంచి చేసుకున్నట్లయితే ఇందులో టొమాటోలో కూడా కాల్షియం అన్నది ఉంటుంది కాబట్టి దీంట్లో పోషకాలు దీనికి బాగా ఉపయోగపడతాయండి. గుర్తు పెట్టుకోండి. డ్రిప్ లో అప్పుడు స్ప్రేకి ప్రతి వారం లేదా 10 రోజులకు ఒకసారి ఇస్తే చాలా మంచి ఎదుగుదల ఉంటుంది. ఫ్లవరింగ్, ఫ్రూట్ సెట్ అన్ని బాగుంటాయి టొమాటో బయో ఎంజైమ్ వల్ల. తర్వాత మనం ఇప్పుడు డ్రిప్ లో ఇచ్చుకోవాల్సింది ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకున్నాం వేర్లు. తర్వాత ఫస్ట్ ఏమిస్తాము అంటే మనము ఎన్పికే అన్నది దీనికి ఎక్కువగా కావాలి కాబట్టి మనము ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు అంటే ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలండి. ఇప్పుడు నైట్రోజన్ ని మొక్కకు అందించేటువంటి బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ని సాల్యుబుల్ చేసి అంటే మనకు అవైలబుల్ ఉంటే మట్టిలో దాన్ని సాల్యుబుల్ చేసి మొక్క వేర్ల దగ్గరికి అందించే బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అంటే ఫాస్ఫరస్ ని సాల్యుబుల్ చేసి మొక్కకు తీసుకునే రూపంలో ఇచ్చే బ్యాక్టీరియా. ఇలా ఈ బ్యాక్టీరియాలని అజిటోబాక్టరు, ఈ బ్యాక్టీరియాలు అన్ని కూడా వాటిని మనం జీవన ఎరువులు అంటాం. అవన్నీ బ్యాక్టీరియాలు జీవంతో ఉంటాయి కాబట్టి జీవన ఎరువులు. ఆ జీవన ఎరువులు మొదటి దాంట్లో ఇస్తాం మనం ఫస్ట్ ఇచ్చినప్పుడు డ్రిప్ లో. ఎట్లా ఇచ్చుకోవాలంటే 2 లీటర్లు, ఎకరాకు 2 లీటర్లు, ఎకరాకు 2 లీటర్లు జీవన ఎరువులు, 2 కేజీల బెల్లము, తర్వాత దాంట్లోనే 2 లీటర్ల బయో ఎంజైమ్ అంటే మీరు పండ్లతో చేసిన బయో ఎంజైము, అరటిపండు పప్పాయతో లేకపోతే సపోటాతో చేసింది, పొటాషియం ఎక్కువ దేంట్లో ఉంటుందో ఆ ఫ్రూట్స్ తో చేసుకున్న బయో ఎంజైము, దాన్ని కలిపిస్తాం. అది ఫస్ట్ డ్రిప్ లో. రెండోసారి మళ్ళా వారానికి ఒకసారి మళ్ళీ మనం డ్రిప్ లో ఏమిస్తామంటే అప్పుడు సీవీడు, హ్యూమిక్, పల్విక్ ఆ 3 కలిసి ఉన్నటువంటి జెల్లు గాని లిక్విడ్ రూపంలో గాని అలాంటిది అదిను. దాంతో పాటు మళ్ళీ ఏమిస్తామంటే మనం మళ్ళీ బయో ఎంజైమ్స్ ఇచ్చుకోవచ్చు ఉంటే అప్పుడు అదిను, దాంతో పాటు సోయాబీన్స్, గోధుమలు గ్రైండ్ చేసిన ఆ యొక్క ద్రావణం అది డ్రిప్ లో పారిస్తాం రెండోసారి. తర్వాత మూడోసారికి ఏమిస్తామంటే ఈ యొక్క ట్రైకోడర్మా, సూడోమోనస్. ఎందుకంటే ఇవి శిలీంద్ర నాశకాలుగా పనిచేస్తాయి. వేర్ల దగ్గర మట్టిలో చెడు ఫంగస్, బ్యాక్టీరియాను గ్రో కాకుండా కంట్రోల్ చేస్తాయి. దాన్ని అప్పుడు 2 లీటర్ల ట్రైకోడర్మా విరిడి, 1 లీటరు సూడోమోనస్, 3 లీటర్లు ప్లస్ 2 కేజీల బెల్లము కలిపి ఒక రోజు ఉంచి నెక్స్ట్ డే ఇచ్చుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు మాకు టైం లేదా అలా యాక్టివ్ గా ఉన్నప్పుడు కౌంట్ బాగుంది అంటే దాన్ని ఇచ్చుకోవచ్చు. తర్వాత 4వసారి ఏమిస్తామంటే మేము ప్రతిసారి ఇచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఆయిల్ కేక్స్ లో నానబెడతామండి. 2 లేక 3 రోజులు ఆయిల్ కేక్స్ లో 5 నుంచి 10 కేజీల నూనె తీసేసినాక చెక్కలు ఉంటాయి కదా కేక్స్, దాంట్లో 2 కేజీల బెల్లం వేసి ఇవేసి నానబెట్టి 3వ రోజు లేదా 4వ రోజు దీన్ని వడగట్టి వదులుతాం. అట్లా మేము చేస్తాం అన్నట్టు. అది మీరు చేసుకోవచ్చు. తర్వాత అదైన తర్వాత మళ్ళీ 5వ రోజు మళ్ళీ బలానికి ఇచ్చుకోవాలి మనం. అప్పుడు ఏం చేస్తాము మనము బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ అన్నది డ్రిప్ లో కూడా ఇచ్చుకుంటాం. వర్షాకాలం అనుకోండి దీన్ని రెగ్యులర్ గా మీరు డ్రిప్ లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బాగా శిలీంద్రనాశిని, అదే విధంగా చెడు విల్ట్ అవన్నీ రాకుండా కూడా మనకి ఇది బాగా కాపాడుతుంది. అది దాన్ని ఇస్తాం. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇస్తాము అంటే ఈ యొక్క పెసిలోమైసిస్ ఇస్తామండి. ఎందుకంటే ఎక్కడైనా నెమటోడ్స్ అది ఇది ప్రాబ్లము మట్టిలో ఉన్న దీనికి అటాక్ కాకూడదు అనుకుంటే దాన్ని కూడా ఈ యొక్క పిండిలు తీసుకొని నానబెట్టేసి 2 కేజీల బెల్లం వేసి 3 రోజులు ఆగిన తర్వాత దీన్ని కూడా డ్రిప్పులో ఇస్తాం. ప్రతిసారి మనం జీవన ఎరువులు ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే బయో ఎంజైమ్స్ పండ్లతో చేసింది, లేకపోతే టమాటాలతో చేసింది, లేక కూరగాయలతో చేసింది, లేకపోతే పాలకూర అవి ఇవి మన దగ్గర ఎక్కువ ఉంటే వాటితో చేసుకుంది అవి రెగ్యులర్ గా ఇస్తాం. అది గ్రోత్ బూస్టర్స్. ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులకి అది తిండి లాగా, ఫుడ్ లాగా ఏర్పడుతుంది. మళ్ళీ బయో ఎంజైమ్స్ లోపల ఉన్నటువంటి కెమికల్స్ ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ విధంగా ఒకసారి శిలీంద్రనాశిని, ఒకసారి ఈ యొక్క జీవన ఎరువులు, వీటితో పాటు కంపల్సరీ ప్రతిసారి కూడా బయో ఎంజైమ్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకుంటాం. ఈ విధంగా మనం ఇస్తా ఉంటాం. ఎన్పికే బ్యాక్టీరియాలు ఉన్నటువంటివి, తర్వాత పొటాష్ ఎక్కువ ఉన్నటువంటివి ఇలాంటివి ఇస్తాం. మళ్ళీ కాల్షియం ఎక్కువ ఉన్నవి ఈ యొక్క గుడ్డు ఎగ్ అమినో యాసిడ్ అన్నాం కదా, అది డ్రిప్ లో ఇస్తాం. ఒకసారి ట్రైకోడెర్మా సూడోమోనాస్ తో పాటు ఇస్తాము. లేదంటే ఒకసారి ఓన్లీ బయో ఎంజైమ్స్ ఈ గుడ్డు ఎగ్ అమినో యాసిడ్ ఒకసారి ఇస్తాం. ఒకసారి ఏం చేస్తాము చేప ద్రావణము, బయో ఎంజైమ్స్, బెల్లము కలిసి ఇస్తాం అన్నట్టు. పోషకాలు అన్ని కూడా ఉంటాయి దాంట్లో. ఒకసారి ఏమిస్తాము ఈ యొక్క
సీవీడు, హ్యూమిక్, పల్విక్, దాంతోపాటు ఈ యొక్క బయో ఎంజైమ్స్ కలిపి ఇస్తాం. ఈ విధంగా రెగ్యులర్గా మనం డ్రిప్ ఫర్టిగేషన్లో ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్లనే మనకు ఇంత కాత అండి. ఒక్క చెట్టుకి ఇంత కాత అంటే టొమాటో ఇంకా మేము ఒకటే లైన్ పెట్టుకోవడం జరిగింది. టొమాటోలు మా అనుభవంలో ఏంటిది అంటే ఇంకా అసలు ఇంకా బాగా గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి, ఒకటే లైన్ అయినా ఒక బెడ్ మీద ఇంకా గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి అన్నది నా అనుభవం అండి. ఎంత స్పేస్ ఉంటే టొమాటోకి అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. కాయలు చూడండి విపరీతంగా చెట్టు మొత్తం అసలు ఎట్లున్నాయి అంటే అట్లా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం కాయలే, అసలు ఎక్కడ చూసినా గానీ కాయలే కాయలు కాయలే కాయలు. ఇవన్నీ చూస్తే ఎన్ని కాయలు ఇప్పుడు మళ్ళీ ఇవంతా కూడా వస్తాయి. ఇక్కడ చూడండి మొత్తం కూడా ఒక్కొక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క కొమ్మ ఇట్లా విరిగిపోయి చూడండి, ఇలా విరిగిపోయి పడిపోతా ఉన్నాయి. ఇట్లా చూస్తే ఈ కొమ్మ కూడా మొత్తం దీని మీద పడిపోవడం జరిగింది. ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కాయలు ఎట్లా ఉన్నాయి చూడండి. అసలు మొత్తం కాయలు గుత్తులు గుత్తులుగా కాసాయి. మళ్ళీ అట్లా ఇట్లా కాదు, ప్రతిదీ కూడా ఇలా గుత్తులు గుత్తులుగా కాయడం అన్నది, గుత్తులు గుత్తులు అంటే ఫ్రూట్ సెట్ చాలా బాగా అయింది. చూడండి మొత్తం ఎన్ని కాయలు. అసలు ఈ చెట్లు మోయలేక మొత్తం ఇట్లా కిందికి పడిపోవడం జరిగింది. చూడండి ఎంత ఘనంగా. ఇవి ఇంకా పెద్దగా అవుతున్నాయి, కొన్ని మాగుతున్నాయి, కొన్ని ఈ విధంగా ఉన్నాయి. ఈ వెయిట్, ఈ దారాలు చూడండి ఇంత హైట్ ఉండే, అసలు అది మోయలేక ఇట్లా కింద పడిపోయింది. చెట్లు మొత్తం కూడా ఈ విధంగా కింద పడిపోవడం జరిగింది. చూడండి ఎట్లున్నాయో. ఇక్కడ చూడండి అసలు అబ్బా నా దిష్టే తగిలేటట్టుంది వీటికి. చూడండి ఎట్లున్నాయో. ఇట్లా మొత్తం కాయలే. ఇది చూడండి వావ్, ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇట్లా కాయలే మొత్తం. ఈ ఆకులన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు పురుగు మిస్ అయ్యి కొడతా ఉంటుంది, బట్ అదంతా పెద్ద డ్యామేజ్ అనిపించదు మనకు. సో ఇంత ఘనంగా మనకు టొమాటో వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అడిగిన రైతులకి అండి ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు మదనపల్లి, అనంతపూరు అటు సైడ్ టొమాటో వేస్తారు కాబట్టి రైతులు మీరు సీడ్ మీ వాతావరణంకి మీకు ఏది బాగా వస్తుంది, ఎండాకాలంకి ఏది బాగా అవుతుంది, సీడ్ సెలెక్షన్ మీరు చేసుకోండి. దాన్ని బట్టి మీరు వేసుకొని ఇలా నూనె చెక్కలలో ఈ యొక్క జీవన ఎరువులు నానబెట్టి కింద డ్రిప్లో ఇచ్చినట్లయితే ఆ యొక్క నూనె చెక్కలలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ ఇది ఆ నీళ్ళల్లోకి అంటే మొక్కకు అవైలబుల్లో ఉన్న ఫామ్ లోకి మార్చి ఇవ్వగానే టక్కుమని మొక్క తీసేసుకుంటుంది. దాంతోపాటు మళ్ళీ ఈ జీవన ఎరువులు కూడా మట్టిలోకి పోతాయి కాబట్టి మట్టిలో ఉన్నటువంటి పోషకాలని కూడా ఆక్సిడైజ్ చేసి అది తీసుకుంటుందండి. సో ఇంత చక్కగా బాగా చేయొచ్చు. మేము ఇంతకు ముందు జీవన అంటే ఈ యొక్క శిలీంద్ర నాశిని ఉన్నాయి కదా, బయో ఫంగిసైడ్స్, అవి వాడనప్పుడు లేనప్పుడు మాకు కూడా వైరస్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ యొక్క మచ్చ తెగులు ఇవన్నీ రావడం మేము గమనించాం. కానీ ఇవి వాడిన తర్వాత వైరస్ అలాంటిది ఏదీ లేకుండా చాలా బాగా అంటే చాలా పర్ఫెక్ట్ గా చేయగలిగామండి. అందుకోసమే మేము చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఈ వీడియో అవసరం అనుకుంటే మీరు కూడా ఈ యొక్క పద్ధతులు ఫాలో అయ్యి చాలా మంచి దిగుబడులు తీసి లాభం పొందగలరని ఆశిస్తూ మీకోసం ఈ వీడియో. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.